అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురం ప్రజాగలం ఎన్నికల ప్రచారంలో జగ్గిరెడ్డికి బండారు సత్యానందరావు సవాల్ విసిరారు. వీరభద్రరావు ట్రస్టు భూముల విషయంలో తనపై ఆరోపణలు చేయడం సరికాదని, దమ్ముంటే నిరూపించాలని అన్నారు. అంబేద్కర్కి అవమానం జరిగిందని ప్రశ్నించిన యువకులపై రాజద్రోహం కేసులు పెట్టడం దారుణమంటూ మండిపడ్డారు. అంతేకాకుండా కూటమిని అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదని బండారు స్పష్టం చేశారు. రకరకాల విన్యాసాలు అయితే చేశారు. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఇంకా అన్ని రకాలు కూడా. అయితే ప్రజల్లో ఈరోజు చాలా యావగింపు వచ్చేసి ఉంది. అటు జగన్ రెడ్డి మీద కానీ, ఇటు ఇక్కడ స్థానిక జగ్గిరెడ్డి గారి మీద కూడా. దాని మీద ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మీద గుద్ది 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 సాగనంపిద్దామన్న ఆలోచనతో అయితే ఉన్నారు ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా. అధికార మదంతో, డబ్బు మదంతో ఈరోజు ఏదైనా సాధించగలం, మేము విజయం సాధిస్తామని చెప్పి స్థాయిలో కూడా కలుపుకుని, శాస్త్ర స్థాయిలో కలుపుకుని అందరూ విజయం సాధించే వరకు కూడా విశ్రమించకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. ఈనాటి నాయకులకి సిగ్గుండాలి. సొంత గ్రామంలో దళిత సోదరులు మనస్తాపానికి గురై మీ ఇంటికి వెళ్తే వెలేస్తామన్నారంటే అంతకంటే సిగ్గుచేటైన విషయం ఏముంటుందని నేను ఏముంటారు. మీకు అవి పట్టవు, అభివృద్ధి పట్టదు, సంక్షేమం పట్టదు. ఖజానా నిండాలి, ఖజానా నిండాలి, ఆదాయం కావాలి. సంక్షేమ పథకాలు పెడితే అవినీతి కావాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అవినీతి ద్వేయం. మీరు 4.5 ఏళ్ళ 5 ఏళ్ళగా ఏం చేశారో ప్రజలు చూస్తానే ఉన్నారు. అభివృద్ధి చేశారో, అవినీతి చేశారు. బండారు సత్యానందరావు ఎటువంటి వాడో, లేదా చెల్ల జగ్గిరెడ్డి గారు ఎటువంటి వాడో తెలియకుండా లేరు. ప్రజలు అమాయకులు కాదు. మీరేదో పదే పదే మాట్లాడితే అవి నిజమనుకుంటున్నారేమో, అంత అమాయకంగా లేరు. మరి మన వాళ్ళు చెప్పారు, పాపం నటల్లో ఆయనకి ఆస్కార్ నటుడు కూడా సరిపోడని మన వాళ్ళందరూ అంటూ ఉంటారు. మహానటుడు, భుజం మీద చేస్తాడు, నిమురుతాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముద్దెట్టుకుంటూ వెళ్ళిపోయి అందరినీ ముద్దు పెట్టుకుంటూ ఏ విధంగా ఏమార్చాడో ఈనాడు